నీవు ధన్యుడవు అనే మాట ఎవరికి రాస్తున్నాడు? ధన్యురాలు అంటే ఎవరు? ధన్యుడు అంటే ఎవరు? ఈ మాట ఎవరికి రాస్తూ ఉన్నాడు అని అంటే పురుషుడికి రాస్తూ ఉన్నాడు. ఈ మాట భర్తకు రాస్తూ ఉన్నాడు. భర్త 2 పనులు చేయాలి. దేవుడు 2 పనులను భర్తకి అప్పగించాడు. ఒకటి ఏంటో తెలుసా? పని చేయాలి. నీ చేతుల కష్టార్జితము అని అంటే అది పని. ఒకటి పని, 2 బాధ్యత. ఇవి 2 భర్తకు దేవుడు ఇచ్చినటువంటి నియమాలు. పని చేయాలి. ఆలోచన చేయండి. దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత, దేవుడు ఏదైనా తోటను చేసిన తర్వాత, అప్పుడు దేవుడు ఆదామును చేసి దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు ఈ యొక్క ఏదైనా తోటను సేద్యపరచు అని అన్నాడు. నీవు ఏదైనా తోటను సేద్యపరచు అని అన్నాడు. దేవుడు ముందు సృష్టిని చేశాడా? మానవుని చేశాడా? సృష్టిని చేశాడు, తర్వాత మానవుని చేశాడు. దేవుడు ముందు పనిని చేశాడా? పని చేసేవాడిని చేశాడా? ఏమండి, టిఫిన్ చేయలేదండి నేను. మీరు టిఫిన్ చేసి వచ్చారు, కానీ గట్టిగా మాట్లాడండి, నాకు అర్థం కావట్లేదు. పని చేసేదాన్ని ముందు దేవుడు సృష్టించాడు, తర్వాత పని చేసేవాడిని దేవుడు సృష్టించాడు. అంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి పని ఉందా లేదా? ఉంది. పని లేకుండా ఎవడు లేడు. ఏమండి, నాకు పని లేదు, నేను పాట లేదు, నేను ఎలా ఉంటాను అన్నవాడు వాడంత దరిద్రుడు, వాడంత నీచుడు, వాడంత నికృష్టుడు ప్రపంచంలో ఎవడుండడు. ఎందుకో తెలుసా? దేవుడు ఈ లోకంలో నిన్ను తీసుకుని రావడానికి ముందే నీ కొరకు దేవుడు పనిని పెట్టాడు. ఆ పనిని నువ్వు గుర్తు చేసుకోలేకపోతే, ఆ పని ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతే, నీకన్నా దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఎవడు ఉండడు. దేవుడు పనిని పెట్టాడు. దేవుడు మనకు పనినిచ్చాడు. ఆ పని మనం ఎలా చేయాలో తెలుసా? పరిశుద్ధంగా చేయాలి. అది ఏ పనైనా సరే అది పరిశుద్ధంగా పవిత్రంగా చేయాలి. ఎందుకు అనంటే ఆ పని దేవుడు ఇచ్చాడు. ఆలోచన చేయండి. రోడ్లు ఊడిస్తారు చాలామంది. ఒకవేళ భయభక్తులు కలిగినటువంటి వాడు ఊడ్చే విధానం వేరుగా ఉండాలి. దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు ఊడ్చే విధానం వేరుగా ఉండాలి. ఎలాగో తెలుసా? ఒకవేళ దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ ఆ యొక్క రోడ్లను ఊడుస్తూ ఉన్నాడు అనుకోండి, వాడు దాన్ని ఎలా విధంగా చేయాలో తెలుసా? పర్ఫెక్షన్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, పరిశుద్ధంగా చేయాలి. వాడు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నాకు దేవుడు ఈ పని ఇచ్చాడు, ఈ పనిని నేను పర్ఫెక్ట్గా చేస్తే దేవుడు నన్ను చూస్తాడు అనేటువంటి తలంపుల్లో ఉండాలి. ఎందుకో తెలుసా? ఒకవేళ సరదాగా అనుకుందాం, అలాగే రోడ్డు ఊడ్చాడు, చాలా నీట్గా ఊడ్చాడు, ఒక్క కాగితం లేకుండా, ఒక్క చెత్త ముక్క కూడా లేకుండా చాలా నీట్గా తుడిచేసిన తర్వాత ఇన్ కేస్ దేవుడే ఆ రోడ్డు మీద నడిచొస్తున్నాడు అనుకుందాం. నడిచొస్తుంటే దేవుడు అంటాడు, ఇలా తిరిగి చూసి, ఎవడ్రా వీడు భలే ఊడ్చాడు, ఎవడ్రా వీడు చాలా బాగా ఊడ్చాడు, చాలా నీట్గా చేశాడు అని దేవుడు అనుకోవాలి. మనకిచ్చినటువంటి పని ఏదైనా సరే, అది పాత్రలు తోమడమా, లేకపోతే గృహంలో పనులు చేయడమా, లేకపోతే ఉద్యోగం చేయడమా, లేకపోతే వ్యాపారం చేయడమా, ఏది ఏమైనా కూడా మీరు దాంట్లో పెట్టవలసింది 100కి 100% ఎఫర్ట్ పెట్టాలి. ఇది ఖచ్చితం. 100కు 100% నువ్వు పర్ఫెక్షన్ లేకపోతే, నీకు ఇవ్వకపోతే దేవుడు దాన్ని ఆశీర్వాదంగా ఏ విధంగా చూస్తాడు? ఆలోచన చేయండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి పని ఏంటో తెలుసా? బోధించడం. ఈ బోధించడానికి నా సర్వశక్తులు నేను ఒడ్డుతా.
అవసరమైతే ఏది చదవాలో ఏది చదవకూడదో, ఏమి రెఫర్ చేయాలో రెఫర్ చేయకూడదో, ఎవరిని అడగాలో అన్నీ చేస్తా. అవసరమైతే రాత్రి పడుకోకుండా ఉంటా. రాత్రి పడుకోవడానికి 3 అయింది. 3 గంటల పాటు మెలకుగానే ఉన్నా. ఎందుకో తెలుసా? ప్రతి దాన్ని నేను తరచి చూస్తూ ఉంటాను. ప్రతి దాన్ని నేను నిశ్చితంగా పరిశీలించి నేను రాసుకుంటూ ఉంటాను. ఎందుకు అనంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి పని ఇది. ఈ పనిలో నేను పర్ఫెక్షన్గా లేకపోతే, దేవుడు ఇచ్చినటువంటి పనిలో నేను 100% నా ఎఫర్ట్ని పెట్టకపోతే, దేవుడు చల్లరా పోరా అంటాడు దేవుడు. నువ్వు ఒక్కడివేనా ముందే బోల్డ్ మంది ఉన్నారు, నువ్వు కాకపోతే ఇంకొకడు వస్తాడులే అని అంటాడు దేవుడు. అందుకని ప్రతి సందర్భంలో భయపడతా. నేను ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు మీలో చాలామంది మీకు బాధ కలగవచ్చు. నేను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీలో చాలామందికి బాధ కలగవచ్చు, నొప్పి కలగవచ్చు, ఇబ్బంది కలగవచ్చు, మీకు కష్టంగా అనిపించవచ్చు. అయినా సరే ఆ మాటలు చెప్పకుండా ఉండను. ఎప్పుడూ కూడా నేను చెప్పాలి అని అనుకున్నది చెప్పకుండా దానిని వదిలేసి దిగిపోయినటువంటి పరిస్థితి నా జీవితంలో లేదు. తెలుసా? దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పకుండా దాన్ని మైమర్పించేసి దాన్ని మూసేసి వెళ్ళినటువంటి సందర్భం లేదు. ఒకవేళ నేను అలా మూసాను అనుకోండి, దేవుడు నాకు ఇచ్చినటువంటి పని నేను పూర్తిగా చేసిన వాడిని అవుతానా, చేయని వాడిని అవుతానా? మీరు బాధపడినా, మీరు కొట్టినా, తిట్టినా, నా ముఖం మీద వచ్చి ఉమ్మేసినా నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా. ఓకే? పర్ఫెక్షన్ అనేటువంటిది ప్రతి పనిలో ఉండాలి. దేవుడు నీకు సేవాభారం ఇచ్చాడా, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడా, దేవుడు నీకు వ్యాపారాన్ని ఇచ్చాడా అన్నట్లో కూడా దేవునికి 100% చేయడానికి ఇష్టపడాలి. ఆలోచన చేయండి. దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండి దేవుడు మనకు పని ఇస్తే ఆ పనిని మనం సంపూర్తి చేస్తే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆలోచన, గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ కష్టార్జితము నీవు అనుభవించదువు, నీవు ధన్యుడు. ఆలోచన చేయండి. చాలామంది కష్టపడతారు, చాలామంది ధనాన్ని సంపాదిస్తారు, రకరకాల పద్ధతిలో ధనాన్ని సంపాదిస్తారు. ఎలాగానంటే చాలామంది అన్యాయంగా డబ్బును సంపాదిస్తారు. చాలామంది ఇతరులను కష్టపెట్టి, ఇతరులను నష్టపరిచి ధనాన్ని సమకూరుస్తారు, ధనాన్ని సంపాదిస్తారు. ఎంత ధనం సంపాదించారో ఆ ధనం సంపాదించిన దానికి వారికి తృప్తి అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అన్యాయంగా, అక్రమంగా నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ధనం సమకూర్చినా దాంట్లో నీకు కలగనిది తృప్తి అనేటువంటిది కలగదు. తృప్తి అనేటువంటిది దేవుడు ఇవ్వాలి. ఆలోచన చేయండి. మనం కష్టపడింది కొంచెమే, మన కష్టానికి వచ్చింది కొంచెంలో దేవుడు మనకి తృప్తినిస్తాడు. ఇది ఎవరైనా అనుభవించగలిగారా? ఏమండి, నా జీతం చాలా తక్కువే, కానీ నా జీతంతో నేను తృప్తి పడుతున్నా అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే దేవుడు ఆ తృప్తిని దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరు ధన్యులు. ఎందుకు అనంటే అదే తృప్తి చాలామందికి లేదు. ఎందుకో తెలుసా? ఈ మాట చెప్తున్నాను. చాలామంది దాన ధర్మాలు చేస్తారు, చాలామంది ఇతరులకు భోజనాలు పెడతారు, చాలామంది ఇతరులకు చేయవలసిందే అన్నీ చేస్తారు. కానీ వారు ఎన్ని చేసినా, ఏమి చేసినా వారి జీవితంలో వారికి దొరకంది ఏంటో తెలుసా? తృప్తి. ఇది వారి జీవితంలో దొరకదు. చాలామంది బాగా సంపన్నులు అనేక లక్షల కోట్ల రూపాయలు దానంగా ఇస్తారు. ఎందుకో తెలుసా? ఈ డబ్బుతో నాకు తృప్తి లేదు, కనీసం ఇలా పంచితే అయినా తృప్తి వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో చాలామంది పుణ్యకార్యాలు చేస్తారు,
అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది వారి దగ్గర ఉంటే వారికి మనశ్శాంతి ఉండదు. కాబట్టి వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? పుణ్య కార్యాలు చేస్తే కనీసం తృప్తి వస్తుంది అనేటువంటి ఉద్దేశం వారికి ఉంటుంది. ఆలోచన చేయండి. తృప్తి అనేటువంటిది దేవుడు ఇస్తేనే వస్తుంది. నేను ఒక సందర్భంలో ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను. బ్యాంక్ ఎంప్లాయీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అడిగాను, ఏమండి మీరు రోజు కొన్ని కోట్ల రూపాయలు చూస్తారు కదా, మీకు ఎప్పుడైనా అనిపించిందా అవన్నీ తీసేసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా అని అంటే ఆయన అన్నాడు, చాలా విచిత్రమైనటువంటి డైలాగ్ అన్నాడు. ఏంటో తెలుసా? కోట్ల రూపాయలు నేను చూస్తాను వాస్తవమే, కానీ అవన్నీ నాకు చిత్తు కాగితాల్లా కనిపిస్తాయి అన్నాడు. కోట్ల రూపాయలు చిత్తు కాగితాల్లా కనిపించడం ఏంటయ్యా అని అనుకున్నా. కోట్ల రూపాయలు చిత్తు కాగితాల్లా కనిపిస్తాయి, కానీ ఆయన అత్యంత విలువ కలిగినటువంటి దానిగా దేన్ని చూస్తాడో తెలుసా? ఏమండి, నేను ప్రతిరోజు చూసేటువంటి దాన్ని నేను చిత్తు కాగితాలుగానే చూస్తాను, కానీ నెలాఖరున నా జీతం వస్తుంది చూసారో, అది తీసుకోగానే నాలో ఒక విధమైనటువంటి తృప్తిని వస్తుంది అని అన్నాడు. ఎందుకో తెలుసా? అది నా కష్టార్జితం అండి. నేను 4 రోజులు కష్టపడ్డానండి, నా చెమట వచ్చానండి, నేను కష్టపడి సంపాదిస్తే వచ్చిందండి, అది నాకు ప్రాముఖ్యం. అది నేను తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుందండి. మిగిలిన నాయి కాని వాటివి ఏవి కూడా నాకు తృప్తినేవో. నేను కోట్ల రూపాయలు చూసినా అవి నాకు చిత్తు కాగితాలే అని అన్నాడు. ఆలోచన చేయండి. చాలామంది కష్టపడతారు, వారి యొక్క ఫలాన్ని వారు అనుభవించరు. చాలామంది కష్టపడతారు, కానీ వారి యొక్క జీవితంలో తృప్తి అనేటువంటిది ఉండదు. ఈ 2 విషయాలు ఆలోచన చేయండి. దేవునితో వ్యక్తిగత సంబంధం ఎవరికైతే ఉంటుందో వాడికి కలిగేదేంటో తెలుసా? తృప్తి కలుగుద్ది. వాడికి ఉన్నటువంటి దాంట్లో తృప్తినిస్తాడు దేవుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. ఆలోచన చేయండి, మన కష్టార్జితం ఎవడు అనుభవిస్తూ ఉన్నాడు? ఈరోజు క్రైస్తవుల్లో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? క్రైస్తవులు ఎక్కువగా డబ్బును దేంట్లో పోగొట్టుకుంటున్నారో తెలుసా? వడ్డీ. చాలామంది క్రైస్తవులు ఎందుకో తెలుసా? విలాసవంతమైనటువంటి జీవితాలకి వారు అలవాటు పడి వారు చేస్తుంది ఏంటో తెలుసా? వడ్డీలకు తెచ్చుకుంటున్నారు. అన్నీ సమస్తం వడ్డీలకు తెచ్చుకుంటున్నాడు. వీడి కష్టార్జితం అంతా వాడు వడ్డీలకు కట్టుకుంటున్నాడు, వడ్డీలకి జమ చేసుకుంటున్నాడు. అసలుగానే ఉంది, వడ్డీలతో పోతా ఉంది. అలాంటి పరిస్థితులు మనకున్నప్పుడు మనం ధన్యకరమైనటువంటి స్థితిలో లేనట్టే. చాలా విచిత్రమైనటువంటి విషయాలు చూస్తూ ఉన్నప్పుడు భలే నవ్వొస్తుంది నాకు. ఏంటి అని అంటే, ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాను. ఇక్కడ నుండి బయటికి వెళ్ళినటువంటి వారు, బయట దేశాలు వెళ్ళినటువంటి వారు చాలామంది ఉంటారు. అక్కడ నానా రకాలైనటువంటి కష్టాలు పడతారు, బాగా ఇబ్బంది పడతారు, సమకూర్చుకుని 1 నెల 2 నెలల్లో ఇక్కడ ఉండడానికి వస్తారు. వచ్చిన వెంటనే వాడు చేసే పని ఏంటో తెలుసా? ఒక స్కూటీ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది, కానీ వాడు వచ్చి రాగానే ఒక 3 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి ఒక బైక్ను కొనేస్తాడు, తిరిగేస్తాడు. మరలా వాడు వెళ్ళిపోయేటప్పుడు ఆ బండి ఆడికిచ్చి, ఈడు కొన్న డబ్బులు ఆడికిచ్చి, చేతుకున్నటువంటి గాజులు, చేతుకున్నటువంటి ఉంగరాలు, మెల్లో ఉన్నటువంటి చైన్లన్నీ తీసి తాకట్టు పెట్టిపోతాడు. విచిత్రం అది. ఎందుకో తెలుసా? మన కష్టార్జితం మనం అనుభవించడానికి దేవుడు మనకి ఆ యోగ్యతను ఇవ్వలా. ఎవడైతే దేవునితో ఆ వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడో వాడికి మాత్రమే వాడు
పడినటువంటి కష్టము, వాడు ఆర్జించినటువంటి ఆర్జన, వాడు సంపాదించినటువంటి సంపాదన వాడు తినడానికి యోగ్యతను దేవుడు ఇస్తాడు. మిగిలిన వారికి దేవుడు యోగ్యతను ఇవ్వడు.